అన్నారు యాక్చువల్గా Yeah. పెద్దవాళ్ళు అయ్యాక వృద్ధాశ్రమాలని Yeah. ట్రాన్స్ ఉమెన్ కి ఉన్నాయండి లేదు లేదు, ట్రాన్స్ విమెన్స్ కి హోమ్ అనేది లేదు. మా కమ్యూనిటీ దగ్గరే ఉంటాం మేము, బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ యాజ్ ఎ ఫ్యామిలీ విత్ ఆ కమ్యూనిటీస్. లైక్ మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, నాని గురువులు, దాది గురువులు, అట్లా చాలా చాలా పెద్ద ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా నాకేం చేత కావట్లేదు అంటే నా కమ్యూనిటీ విల్ లీడ్ మీ, అంతే తప్ప మమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వదిలిపెట్టారు. అండ్ ఇంకో మాట, హిజ్రాలో ఉన్న ఇంట్లో తల్లిదండ్రులను కూడా హిజ్రాలు ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టరు. వాళ్ళు ఎంత కష్టపడైనా సరే, వాళ్ళు ఎంత చండాలంగా అడుక్కొనైనా సరే, వాళ్ళ తల్లిదండ్రుల్ని మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకుంటారు. చాలాసార్లు నేను చాలా జాట్ల విన్నా, ఇంటికి ఒక హిజ్రా ఉంటే తల్లిదండ్రులు అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉండరని. ఇట్స్ ట్రూ, బికాజ్ ఆ ఫ్యామిలీస్ ఆర్ ఎంటైర్ హిజ్రా కమ్యూనిటీలో ఉన్న ఎవరు తల్లిదండ్రులైనా ఎక్కడ ఉంటారంటే మా అమ్మ నాన్న ఊర్లు ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి నేను చూసుకుంటాం. ఎందుకంటే it's a main first responsibility of children to take care of parents is very important thing, where children are forgetting that. Yeah. పిల్లలుగా మీరు మీ బాధ్యతని మర్చిపోతున్నారు అట్లా జనరల్ గా. బట్ వీళ్ళు మాత్రం నిజంగానే మీరు చెప్పింది చాలా